ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇవాళ స్టాక్ మార్కెట్ చూస్తున్నట్లయితే కొంచెం పెరిగిందనే చెప్పుకోవాలి. పాజిటివ్లో నడుస్తుంది నిఫ్టీ. సో దీనికి సంబంధించి ఇవాళ మార్కెట్ గ్రోత్ అనేది ఎలా ఉంది, సో మార్కెట్ అనాలిసిస్ మనతో చెప్పడానికి సో డాక్టర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో తన మాటలో మరింత సమాచారం అడుగుతాం. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బర్స్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి సార్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చెప్పండి సార్. సో వన్ థింగ్ ఏంటంటే మళ్ళీ ఇంకా మనము 25,000 దగ్గరలోనే ఉన్నాము. దట్స్ గుడ్, బట్ పాయింట్ కొంచెం దట్స్ గుడ్ థింగ్. నిన్న కూడా 25 పైనే క్లోజ్ చేసాము. ఇవాళ కూడా 25,200 పైన కూడా వెళ్ళింది మార్కెట్. బట్ అగైన్ అదే రేంజ్లో గ్రో అవుతా ఉంది. సో విచ్ ఈస్ అంటే బికాజ్ ఇట్స్ 25,000 సీమ్స్ టు బి ఏమంటారు కొంచెం ఇంతకుముందు కూడా 26 వరకు వెళ్ళింది, బట్ ఇది సపోర్ట్ లాగా ఉంది ఇప్పటికైతే. సో ఇవాళ ఆల్రెడీ పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 మాత్రం మనం ఒక 0.16% పెరిగింది ఇప్పటికి. అండ్ నిఫ్టీ 100 ఫ్లాట్గా ఉంది మోర్ ఆర్ లెస్. బట్ వన్ మేజర్ థింగ్ ఇవాళ ఏం చూస్తున్నామంటే మాత్రం నిఫ్టీ బ్యాంక్ మాత్రం ఒక 0.3% డౌన్ ఉంది. మన మిడ్ క్యాప్ కూడా అండ్ స్మాల్ క్యాప్ కూడా ఇవాళ ఆఫ్టర్ కంటిన్యూస్గా పాజిటివ్గా ఉన్నాయి. ఇవాళ మాత్రం రెండు కూడా 0.5% డౌన్లో ఉన్నాయి. అండ్ యాజ్ ప్రెడిక్టెడ్ ఏంటంటే యుఎస్ అండ్ చైనా డీల్ క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అదైతే మాత్రం ఐటీ స్టాక్స్కి మంచి ఉండే అవకాశం ఉందని నేను ఓవర్ నైట్ మనం యుఎస్ మార్కెట్లో చూసాము. టెక్ స్టాక్స్ కొంచెం రికవరీ అయ్యాయి. సేమ్ థింగ్ రెప్లికేటెడ్ ఇక్కడ కూడా. మనం ఇండియన్ నిఫ్టీ ఐటీ ఉంది కదా, నిఫ్టీ ఐటీ వచ్చేసి అబోవ్ 1%, నియర్లీ 1.25% పెరిగింది. మల్టిపుల్ స్టాక్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్. ఒకటో రెండో కాకుండా చాలా స్టాక్స్ కూడా ఐటీ స్టాక్స్కి బాగుండింది. క్వైట్ అ ఫ్యూ. ఈ సంవత్సరం మొత్తం ఐటీ స్టాక్స్కి బాగా లేకుండింది, బట్ స్లోగా మళ్ళీ నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1% ప్లస్ 38,700 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో దిస్ కెన్ కంటిన్యూ అండ్ ఎస్పెషలీ ఐటీ స్టాక్స్ హావ్ బికమ్ చీపర్ అనమాట. ఎవరైతే మొమెంటం కోసం వెయిట్ చేస్తున్నారో, టెంపరీగా మంచి తొందరగా పెరిగి తొందరగా ఎగ్జిట్ అవుదాం అనుకుని మొమెంటం కోసం వెయిట్ చేస్తున్న స్టాక్స్ ఎవరైనా ఐటీలో మంచి ట్రాక్ చేస్తుంటే మాత్రం అక్కడ కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐటీలో వాటిలో ఎంటర్ చేస్తే మాత్రం మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. బికాస్ నౌ మొమెంటమ్ ఇస్ కమింగ్. హోప్ఫుల్లీ చైనా అండ్ యుఎస్ డీల్ అయితే మాత్రం వీ కెన్ సీ అ స్మాల్ ర్యాలీ అగైన్ ఇన్ ఐటీ స్టాక్స్ మళ్ళీ ఐటీ సెక్టర్లో. అండ్ ఫార్మా కూడా ఇవాళ 0.5% పెరిగింది. సో ఆ ఇండెక్స్ కూడా మనకి 22,000 పైనే పెరిగింది అనమాట. సో గోల్డ్ జస్ట్ 0.1% పెరిగింది, క్లోజ్ టు 9,890 దగ్గర ఉంది. సో ఆన్ ద హోల్ ఇండెక్స్ పరిస్థితి ఇది. మనం ఇండివిజువల్గా చూసుకుందాము ఏ స్టాక్స్ మంచి గెయినర్స్ ఉన్నాయి చూసుకుంటే మాత్రం ఇవాళ లార్జ్ క్యాప్స్లో చూసుకుంటే బీపీసీఎల్ నియర్లీ 4.5% పెరిగింది. వెరీ గుడ్. యూజువల్లీ ఏంటంటే లార్జ్ క్యాప్స్లో 3-4% మూవ్ అవ్వడం చాలా కష్టం. అట్లాగే నేను చెప్పిన టెక్ స్టాక్స్ పర్ఫామ్ చేశాయి. హెచ్సిఎల్ టెక్ నియర్లీ 3% పైన పెరిగింది. ఆఫ్టర్ సమ్ టైమ్ గ్రీన్లో చూస్తున్నాము టెక్ స్టాక్స్ని. దెన్ గెయిల్ ఇండియా కూడా 2.35% పెరిగింది. ఇన్ఫోసిస్ ఇంకొక 2% ప్లస్ పెరిగింది. సో చాలా రోజుల తర్వాత మనము ఇంత గ్రోత్ అంటే ఈ రీసెంట్గా మాత్రం ఐటీలో అంత లేదు. అండ్ ఈవెన్ అనదర్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా 2% పెరిగింది. ఈ 4 మేజర్ గెయినర్స్ ఇవాళ. మనము చూసుకుంటే టాప్ లూజర్స్ చూసుకుంటే మనం ఈవెన్ గెయినర్స్లోనే మనం ఇంకా చూద్దాము. మిడ్ క్యాప్స్ చూసుకుందాము. మిడ్ క్యాప్స్లో చూస్తే వచ్చేసి మనకి అనదర్ మళ్ళీ ఇవాళ 2 సెక్టర్స్ ఇవాళ పర్ఫామ్ చేసింది ఆయిల్ అండ్ గ్యాస్లో. సో ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఓఐఎల్, అది కూడా 5% ప్లస్ పెరిగింది, 6% ప్లస్ పెరిగింది యాక్చువల్లీ. మళ్ళీ ఫైనాన్షియల్ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ కూడా 5.4% పెరిగింది. అండ్ ఫార్మా మనం చెప్పినట్టు ఇండెక్స్ పెరిగింది. ఇండెక్స్లో వన్ ఆఫ్ ద స్టాక్ బయోకాన్ కూడా నియర్లీ 4% పెరిగింది. సో ఇవి మేజర్ మూవర్స్ ఇవాళ మిడ్ క్యాప్లో. మనం స్మాల్ క్యాప్లో చూసుకుంటూ వచ్చేసి మనకి మినాల్ ఇండస్ట్రీస్ అప్పర్ సర్క్యూట్ హిట్ అయింది 20%. ఇంకోటి స్మాల్ క్యాప్
కర్మా ఎనర్జీ లిమిటెడ్, అది కూడా అప్పర్ సర్క్యూట్ 20% హిట్ అయింది. అన్నీ కూడా ఇంకొకటి వచ్చేసి మన ఎనర్జీ డెవలప్మెంట్ కంపెనీ అని, ఇది కూడా ఒక 20% హిట్ అయింది. 3 అప్పర్ సర్క్యూట్ హిట్ అయ్యాయి. ఓకే. అలాగే షుగర్ స్టాక్, యూజువల్లీ సీజనల్ స్టాక్, గాయత్రి షుగర్స్ 20% పెరిగింది. అండ్ ఇంకోటి షాహీ షిప్పింగ్ కూడా 20%. ఈ నా 5 స్టాక్స్ కూడా అప్పర్ సర్క్యూట్ హిట్ అయ్యాయి. సో మనం ఇందులో చూస్తే ఎనర్జీ స్టాక్స్ ఉన్నాయి. అండ్ యూజువల్లీ ఇప్పుడు మాన్సూన్ సీజన్ అండ్ హార్వెస్టింగ్ తర్వాత షుగర్ మంచి పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్కి ఇప్పటికైతే పర్మిషన్ రాలేదు, వస్తే మాత్రం ఇది ఒకటే కాదు, మల్టిపుల్ అదర్ ద్వారకాధీష్ కానీ మల్టిపుల్ షుగర్ సెక్టర్స్, షుగర్ స్టాక్స్ కూడా పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి మేజర్ గెయినర్స్. మనము మేజర్ మనము మార్కెట్లో మనం లార్జ్ క్యాప్స్ చూసుకున్నాము, విచ్ కరెక్టెడ్ ఏవైతే ఉన్నాయో తక్కువ, ఒకటి కంపల్సరీ యునైటెడ్ స్పిరిట్స్ ఒకటి ఒక 6% డౌన్ అయింది. బిఎస్సి లిమిటెడ్ అది కూడా ఒక 5% వరకు తగ్గింది. రీజన్ కుడివి ఏంటంటే ఎన్సిడిఎక్స్ వచ్చేసి ఫైల్ చేసింది, అది కూడా ఆప్షన్స్లోకి ఆప్షన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఎంటర్ అవుదామని, కమోడిటీ ఎక్స్చేంజ్ అది కూడా అవుదామని ఫైలింగ్ చేసింది. పర్మిషన్ వస్తే ఏంటంటే కొంచెం నెగిటివ్ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. అలాగే హిందుస్థాన్ జింక్ ఒక 3% డౌన్ అయింది. శ్రీరామ్ ఫైనాన్స్ కూడా 2% ఇవాళ బ్యాంకింగ్ స్టాక్స్ ఎన్బిఎఫ్సిస్ పడిపోయినవి, ఇది కూడా పడిపోయింది. సో బట్ దీస్ ఆర్ ద లార్జ్ క్యాప్ ఏవైతే లూజ్ అయ్యాయో. దెన్ మిడ్ క్యాప్స్ లో కూడా లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి మనం చూస్తున్నాము, గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ బాగా పర్ఫామ్ అయింది, ఇవాళ మాత్రం 4% డౌన్ ఉండింది. బీడిఎల్ కూడా అండర్ డిఫెన్స్ స్టాక్ ఇవాళ ఒక 3.85% డౌన్ అయింది. డిఫెన్స్ లో కూడా అంటే టెంపరీగా ఉండొచ్చు, బట్ ఇంకోటి రాడికో తగ్గిపోయిందని చెప్పి 3.7% తగ్గింది. అట్లాగే నిపాన్ లైఫ్ ఇండియా కంపెనీ కూడా ఒక 3.5% ఇవాళ. సో ఈ 5 స్టాక్స్ కొంచెం మిడ్ క్యాప్ లో. అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ఇవాళ డౌన్, అంటే టోటలీ ఒక మొత్తం మళ్ళీ సేమ్ అక్కడ అప్పర్ సర్క్యూట్ లాగా ఇక్కడ 23% డౌన్ అయింది. ఒక స్పెషాలిటీ కెమికల్స్ విఎస్సిఎల్ అని, అలాగే ఆర్ఎన్ఎఫ్ఐ కూడా సెక్యూరిటీస్ సర్వీసెస్ లిమిటెడ్ అది కూడా 10% అనమాట. సో ఆన్ ద హోల్ ఇవాళ మనం మోస్ట్ యాక్టివ్గా చూసుకుంటే మాత్రం రిలయన్స్ పవర్ చాలా, అంటే యాక్టివ్లీ ట్రేడెడ్, అన్యూజువల్గా నంబర్ వాల్యూమ్ చాలా ఉండింది. అట్లాగే వోకాట్ లిమిటెడ్ ఫార్మా కంపెనీ, వోకాట్ కూడా అది కూడా ఇవాళ నియర్లీ 20% పెరిగింది వోకాట్. అలాగే ఐఎక్స్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అది కూడా డౌన్లో ఉండింది, బట్ అది కూడా యాక్టివ్గా ఉంది, మోస్ట్ యాక్టివ్గా ఉంది. ఇంకొక స్టాక్ రతన్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అని, ఇది క్వైట్ పాపులర్ ఎస్పెషల్లీ సెమీ కండక్టర్స్ అలాంటిది, ఇది కూడా యాక్టివ్లీ ట్రేడెడ్ టుడే 12% పెరిగింది. అండ్ ఇంకోటి టాటా టెలి సర్వీసెస్ కూడా బాగా పెరిగింది అనమాట. సో ఆన్ ద హోల్ ఇవాళ కొంచెం అంటే జస్ట్ 0.2% ఇప్పటివరకు అయితే మార్కెట్ అప్లో ఉంది, 0.1%. సో ఇంకా వొలటిలిటీ అయితే ఉంది. ఈ లుక్స్ లైక్ 25,000 కొంచెం దగ్గర రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి బ్రేక్ అయితే మాత్రం ముందుకెళ్ళచ్చు, లేదంటే మళ్ళీ 24-25 మధ్యలో కొన్ని రోజులు సైడ్ వేసే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా, ఇవాళ మార్కెట్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంది. సో దట్స్ ఇట్. సో మరి మీరు కూడా మంచిగా క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. అండ్ దట్స్ ఇట్ గైస్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.